ఇవాళ పశ్చిమ బెంగాల్, బీహార్లలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఉదయం బీహార్లో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించనున్నారు. కోల్కతాలో 3 రోజుల పాటు జరగనున్న 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 ను ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు జరిగేటువంటి ఈ 3 రోజుల పాటు ఈర్ ఆఫ్ రిఫార్మ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి అంశంపై సదస్సు జరుగుతుంది. రక్షణ సంస్కరణలు, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్, స్వదేశీ సాంకేతికత వినియోగం, అలాగే పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ జరిపినటువంటి త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్ అనుభవాలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సదస్సుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆ తర్వాత బీహార్లోని పూర్ణియా వెళ్లబోతున్నారు. ఎయిర్పోర్ట్ లో నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా ప్రారంభించనున్నారు. దీంతో పాటు 36,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేరున్నారు.